మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. వ్యాపారిని చంపిన కానిస్టేబుల్ దంపతులు అంట. కానిస్టేబుల్కి ఏం పుట్టొచ్చు నాకు అర్థం కాదు, కానీ చక్కదానాల కొలువు 34,000 జీతం వస్తుంది. భార్య భర్త పిల్లలు చక్కదానంగా బతకొచ్చు. పాడుబుద్ధి ఏం పాడైంది సార్ చూద్దాం. ఆన్లైన్లో బెట్టింగ్లు అంట. సారు ఆన్లైన్లో బెట్టింగ్లు చేస్తారంట. జోరుగా బెట్టింగ్లు చేసి అప్పలపాలు అయినట. అప్పలపాలు అయితే వాటిని తీర్చేందుకు ఈ హత్య చేసిండట. దగ్గర 60 లక్షలు అప్పు చేసిండట. 60 లక్షలు అప్పు చేస్తే 30 లక్షలు సొంతంగా ఉన్నట్టే 30 లక్షలు అప్పు అయిందట. అవి తీర్చాలని ఏం చేయాలని ఆలోచించి పలానా కాడ ఒక సాగుకారు ఉంటాడు, ఆ సాగుకారు అప్పులు మితికిస్తాడు, మితికి తెచ్చుకుందాం పాని పోయిరట. పెళ్ళం మౌలు పోయిరట. ఆయన పోగానే మరి ఏం పెడతావు నా దగ్గర, ఏమన్నా తాకట్టు పెడతావా అని అడిగిరట. తాకట్టు పెడతావా అంటే మా దగ్గర ఏం లేదు, ఏం పెట్టాలంటే ఏదో ఒకటి పెడితేనే ఇస్తారు, ఉత్తపోయి అడిగిరని ఆ సాగుకారు చెప్పినట. మా తమ్ముని ప్లాట్ ఉంది, మా తమ్ముని ప్లాట్ పెడతా అన్నట. సరే తీసుకురాపా అంటే తమ్ముని ప్లాట్ పెట్టిరట. తమ్ముని ప్లాట్ పెట్టి 12 లక్షల రూపాయలు అప్పు తీసుకురట. 12 లక్షలు అప్పు తీసుకోగానే ఇక మళ్ళీ తీసుకున్నాం కట్టాలి కదా, కైటకాలం లేదు. ఇక ఆ సాగుకారు ఏం చెప్పినట్టు, ఇక నువ్వు ఇచ్చకాలం లేదు, నేను ప్లాట్ అమ్మేస్తా, ఇక నీ అంత నువ్వు నా అంత ఏమిటంటే లేదు మా ప్లాట్ మా తమ్మింది, నేను ఇంకో ప్లాట్ చూపిస్తా, రేపో ఎల్లుండి కలుస్తా, నా కలిసిన ప్లాట్ చూపిస్తా అని చెప్పిందట. ఏదైతే ఏముంది ఆ ప్లాట్ కావాలనుకో నా సాగుకారుని సరే అని తలక ఊపినట. ఇక భార్య భర్తలు ముందుగా ప్లాన్ చేసుకున్నారట. కారు తీసుకొని సాగుకారికి ఫోన్ చేసిరట. మేము పలానా కాడ అయినాం, వస్తావా మరి ప్లాట్ చూపిస్తాం ఇంకో కాడ అంటే సరే అని బయట ఎక్కినట. బయట ఎక్కగానే పోతేనే జర చెట్టు సేవలు ఉన్నకాయ లోపలికాయ కొనిపోయినట. మనసులో లేని కాయ తీసుకుపోయినట. గిడి దాకా పోతున్నాం ఎందుకంటే జర ఆగరాదు ఒంటేలు కోసేస్తా అని చెప్పినట. కారు టాప్ తినేవారంట. పెళ్ళం మూలు కలిసి ఆయన పైన దాడి చేసిరు. బిగ్గర కాళ్ళు ఎక్కలు కట్టేసిరు. తాడుకు గొంతుక ఉరిపెట్టిరంట. ఉరిపెట్టి చంపేసిరు. చంపిన ఆ టెంకలో కాలువలు పడేసి పత్త లేకుండా కారు తీసుకొని మళ్ళీ చంపినాక ఆయన దగ్గర 10 తులాల బంగారం ఉండినట. ఆ 10 తులాల బంగారం కూడా తీసుకొని పత్త లేకుండా హైదరాబాద్ చెక్కేసారు. హైదరాబాద్ పోయి ఆ 10 తులాల బంగారం తాకట్టు పెట్టి మళ్ళీ ఆయన పాయలు తీసుకొని వచ్చి హాయిగా రాజు లెక్క కూర్చుంటారు. ఇక మరి ఇప్పుడు ఏ భార్య భర్త ఉంటుంది కదా, భార్య ఉంటుంది కదా. ఈ భార్య ఇక రాకపోయా, మా సాగుకారు రాకపోయా అనుకొని ఊరిక చూసి ఫోన్ చేస్తే ఫోన్ బంద్ ఉందట. లాభం లేదనుకొని పోలీసు వాళ్ళకు కంప్లీట్ ఇచ్చిందట. పోలీసు వాళ్ళు కంప్లీట్ చేయగానే సార్ నా భర్త అవపడతలేడు, ఎన్ని రోజులమ్మా 2 రోజులు దినంకి ఎక్కువ అయిపోయింది, నా భర్త అవపడితే సరే దోలాడి పెట్టు సార్ అంటే ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ స్టైల్ వాళ్ళు చిన్నగా ఎంక్వైరీ చేసిరట. ఎంక్వైరీ చేస్తున్నాగానే ఎక్కడెక్కడ పోయింది ఏం కథ అని కొన్ని సీసీ కెమెరాలలో చూసిరట. చూసినాక వీళ్ళు తీసుకుపోయింది అవపడదంట. ఏడు కొనిపోయారు, ఎక్కడ సైడ్ కొనిపోయారు మొత్తం చూసిరట. చూసినాక వీళ్ళ కాడికి పోయిరట. వీళ్ళ కాడికి పోయి ఎక్కడ వా సాగుకారు అని అడిగిరట. ఎక్కడ సాగుకారు ఏం కదా మాకేమేరక, మాకు తెలియదు సాగుకారు ముచ్చరని పిల్ల మొగలు చెప్పిరట. ఈ కథల వాడకూరు మా దగ్గర కానీ అన్ని ఆధారాలు ఉన్నాయి, మర్యాద చెప్పుది అసలు ఎక్కడ కొనిపోయి ఏం చేసిరు, అసలు ఉన్నాడా లేడా అని అడిగిరట. లేడా అని అడిగేసరికల్లా ఉన్నాడు, ఉన్నాడు పలానా కాడ చచ్చిపోయి ఉన్నాడు. ఏమక్కడ చంపిరంటే గిరిగిరి సంగతి ఇప్పటిదాకా చెప్పినా గదే ముచ్చట చెప్పిరట. చూడు రే, ఈ వ్యసనాలు పాడైపోయిన వ్యసనాలకు పోయి పుట్టపోయినానికి చక్కదానాల జీవితాలను ఆగం చేసుకుంటారు. ఆన్లైన్ బెట్టింగ్లకు బానిసైన ఓ కానిస్టేబుల్ అప్పులను తీర్చేందుకు స్థిరాస్తి వ్యాపారి తన భార్యతో కలిసి హత్య చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలోని చోటు చేసుకుంది. సిద్దిపేట ఎంసీపీ రవీందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం చిన్నకోడూరుకు చెందిన కానిస్టేబుల్గా గౌటి ప్రవీణ్ కుమార్ 2007లో ఉద్యోగంలో చేరినట. ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని సిసిఎస్ విభాగంలో పనిచేస్తున్నాడు. భార్య రజితతో కలిసి 2 ఏళ్లుగా బెట్టింగ్లకు పాల్పడుతున్నాడు. పెళ్ళం కూడా మోతవారే, మొగడు పెళ్ళం ఇద్దరు వేస్తున్నారట. నేను ఇప్పటిదాకా మొగడు ఒకటే అనుకున్నాను. పెళ్ళం మొగలు ఇద్దరు కలిసి జోరుగా బెట్టింగ్లకు పాల్పడుతున్నారట. సుమారు 60 లక్షలు నష్టపోయారు. 30 లక్షలు అప్పులయ్యాయి. వాటిని తీర్చేందుకు వక్ర మార్గంలో డబ్బులు సంపాదించాలని ఇద్దరు నిర్ణయించుకున్నారు. పట్టణానికి చెందిన స్థిరాస్తి వ్యాపారి బల్డె విశ్వనాథం 57 సంవత్సరాలంట. బంధువు వద్ద ప్రవీణు తమ్మిడికి చెందిన ఓ స్థలాన్ని తాకట్టు పెట్టి 12 లక్షలు అప్పుగా ఇప్పించాడు. కుదోబెట్టిన ప్లాట్ను విక్రయిస్తారని విశ్వనాథ్ చెప్పగా వద్దని వారించి మరో ప్లాట్ చూపిస్తారని గత శనివారం ప్రవీణ్ రజిత దంపతులు ఇద్దరు కలిసి తమ కారులోనే విశ్వనాథాన్ని మొట్టమొదల మెట్టుబండ అంట మెట్టుబండ శివారులోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. కారులోనే అతని కాలు చేతులు కట్టేసి మెడ చుట్టూ వైరు బిగించి హత్య చేశారు. అతని ఒంటి మీద ఉన్న 10 తులాల బంగారం తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసు వాళ్ళకి దొరికాడు. ఈయన పోలీసు వాళ్ళకి దొరికాడు. ఇప్పుడు ముఖం ఎడబెట్టుకుంటాడు. ఇక రేపనాడు మళ్ళీ ఉద్యోగం చేస్తుండొస్తున్నాయి. ఆయన బయటికి వెళ్ళి వ్యసనాలకు పోయి ఆన్లైన్లో పాడైపోను. ఆన్లైన్లో 90 రకాల ఆటలు ఉంటాయి. వచ్చినట్టే వస్తాయి కానీ రావాయి. వస్తే ఫస్ట్ ఈ 2,000 ఏమొస్తాయో, తర్వాత 20,000 పోతే 30,000 పోతే లక్షలు పోగుడే ఉంటుంది కానీ వచ్చుడు. ఎందుకంటే అవతల ఉండేది మనిషా కాదు, అది కంప్యూటరే.
అవతలోడు ఆనికి ఆన్ మనిషి ఉండే అనుకో ఆన్ మనిషి ఎక్కడిది ఆడే ఆడుతుంటాడు, మనం ఆడాలి, అవతలకి వెళ్ళి ఆడుతుంటాడు. వాడికి నచ్చినప్పుడు బుడ్డ ఆటలేమో మనకిస్తాడు, ఆయమని ఆడలేమో ఆడెత్తుకపోతాడు. కథం వస్తేనేమో 1000 రూపాయలు వస్తాయి, పోతేనేమో 10,000 పోతాయి. ఈ 10,000 పోతే ఏకంగా 60 లక్షలకు టూప్ అయిందంటే 60 లక్షలు పోయినాక ఇక ఎట్ట బతకాలి, ఎట్ట బాగుపడాలి, ఎట్ట మందిని ముంచాలని ఆలోచించి ఓ సావుకారిని దగ్గర అప్పు తీసుకొని అప్పడిన పాపానికి ఉత్త పుణ్యాన్ని చంపేసిందట.